వ్యవసాయం లేదా గృహ అవసరాలకు వాడే మోటారు పంపు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 20V4 మోడల్ అని ఉంది. ఇళ్ళల్లో వాడేది ఇది మోటారు. V4 అంటే ఒక స్టేజ్కి 20 ఫీట్ వస్తుంది. V4 ఎన్ని ఇంచుల వరకు వాడొచ్చాను? అది V4 మోడల్ 1 స్టేజ్ 20 ఫీట్ అంటే ఇంకా నీకు అడుగును బట్టి దగ్గర 300 ఫీట్ అంటే ఒక స్టేజ్ 300 ఫీట్ అంటే డివైడెడ్ బై 20 అలా. డివైడెడ్ బై 20. ఒక స్టేజ్ అనేది మనం ఎట్లా చూపిస్తాం? ఫ్లూగో పంపు, కొండల పంపు ఇది. ఫ్లూగో 12 HP 12.5 HP ఇది 6 స్టేజ్. దీనిపైన దీన్ని కూర్చోబెడతారా? దీని బాటం ఇది వస్తుంది. వస్తుంది ఆ మెష్ ఉంది. ఇది మోటారు, ఇది పంపు. ఇది మెష్ వస్తుంది కదా, దీన్ని కవర్ అవుతుంది, అటాచ్ చేసేస్తుంది. ఏది స్టోన్స్ కానీ ఇసుక కానీ పోకుండా ఆ మెష్ అని 12.5 HP. ఇది 6 స్టేజ్ కుండల పంపు అంటారు. 1 2 3 4 5 6 ఈ 6 స్టేజ్లు. ఇది దగ్గర మనకి ఎంత డెప్త్కైనా వెళ్ళిపోవచ్చు. ఎంత డెప్త్కైనా. ఒక స్టేజ్ అంటే స్టేజ్ ఒకటి చేంజ్ అవుతుంటారు. స్టేజ్ అంటే ఏమి? ఇది ఎన్ని ఫీట్ల వరకు? ఇది ఇంపిల్లర్ అంటారు. ఒక స్టేజ్ ఎన్ని ఫీట్ల? 45 ఫీట్. 45 ఫీట్ ఒక స్టేజ్. ఓకే. ప్లస్ ఈ కేబుల్ కూడా మంచి బెంటెక్స్ కేబుల్ అని XLP కేబుల్. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ దొరకదు ఈ కేబుల్. రియల్గానే XLP కేబుల్ అని. XLP బెంటెక్స్ అని. XLP కేబుల్ బెంటెక్స్ కంపెనీ లోగో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ దొరకదు ఈ కేబుల్. మా దగ్గర దొరుకుతాయి. ఎంత మీటర్? ఎంత ఇది? ఇది మీటరు 150. 4.5 స్క్వేర్ ఎంఎం. 4.5 స్క్వేర్ ఎంఎం. 4.5 స్క్వేర్ ఎంఎం. ఇది 2.5 స్క్వేర్ ఎంఎం. ఇది కూడా బెంటెక్స్ 100. ఇది ఎంత? ఇది 100 పడుతుంది మీటర్. ఇది 100 రూపీస్ మీటర్. ఇది 250. 250 రూపీస్. ఇది సాదా పంపు అంటారు. CA బాడీ సాదా పంపు అంటే వాటర్ పైన ఉన్నాయి కొంచెం. అంటే అవి వాటర్ 2 ఇంచు 2.5 ఇంచు ఉంటే అవి ఇవి దగ్గర 2 ఇంచు ఉండి కొంచెం డెప్త్ ఉన్నా ఇవి లాగేస్తారు. సాదా బాడీ. ఇండ్లకి అయితే మనం వేసుకునేది 1 ఇంచ్. ఇండ్లకు V4 మోడల్ 21 ఫీట్. ఇదే ఇది V4 మోడల్. V4 మోడల్ అంటారు. ఇండ్లకి వేసుకునేది ఇది ఒక స్టేజ్కి. ఇది ఎంత స్పీడ్ కొడుతుందనా? ఇది V4 మోడల్. స్పీడ్ అని కాదు, మనకి స్టేజ్ని బట్టి ఇది కూడా స్టేజెస్ బట్టి. ప్లస్ 1.5 ఇంచు 2 ఇంచు 1.5 ఇంచు లోపల ఉంటే ఇవే వేసుకుంటారు. V4 1.5 ఇంచు లోపల ఉంటే V4 మోడల్. ఫ్లూగో కంపెనీ. ఇంకోటి ఇంకా మన దగ్గర ఏమున్నాయనా? శ్రీరామ్ అని లోకల్ బాడీ కూడా ఎక్సలెంట్ బాడీ. శ్రీరామ లోకల్ బాడీ. ఇది అది V4 ఎంత పడుతుందన్నా మనకి కాస్ట్? V4 అంటే స్టేజ్ని బట్టి అది. ఇప్పుడు 535 అయితే 25 అట్లా 26 అట్లా పడుతుంది. 25,000 26,000. 3 HP అయితే 23 అట్లా పడుతుంది. 3 HP. దీనికి కూడా స్టార్టర్ బాక్స్ పెట్టుకోవాల్సిందేనా? స్టార్టర్ బాక్స్ కంపల్సరీ. ఏ మోటార్కైనా స్టార్ట్ బాక్స్ కంపల్సరీ. ప్లస్ మన BCH మేక్ BCH భారత్ మేక్ భారత్ ఎలక్ట్రానిక్స్. దీని పర్పస్ ఏమన్నా? స్టార్టర్ నీకు ఇది ఉంటేనే మనకి ఆన్ ఆఫ్. ఇది ఆన్. ఆటోలో కూడా ఆటోలో అదే ఆగిపోనికి ఉండరు కదా. ఆటోలో స్టార్ట్ చేసినప్పుడు ఇండికేషన్ ఉంటుంది. ఆటోలో పెట్టేసి పోతారు వాళ్ళు. మళ్ళీ తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఫేస్ సీక్వెన్స్ కూడా దీనికి ఫేస్ సీక్వెన్స్ కోసం ఇది యామ్మీటర్, ఇది వోల్ట్ మీటరు. ఎంత యాంప్స్ తీసుకునేది, ఎంత వోల్ట్. ఫ్యూజ్ ప్రొటెక్షన్ కోసం ఏదైనా థండర్స్ వచ్చినా, ఏదైనా కేబుల్ షార్ట్ అయినా ఫ్యూజ్ ముందుగానే ఫ్యూజ్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది కరెంట్ సెన్సింగ్.
డ్రై రన్ అంటే నీకు నీళ్ళు లేకపోయినా నీకు డ్రై రన్ ఉందనుకో మోటార్ సేఫ్టీ కోసము మనం ఇది పెట్టుకుంటాం. మోటార్ ఏదైనా కాలిపోకుండా మోటార్ సేఫ్టీ కోసం పెడతాం. ఇది హయ్యర్ హెచ్పీకి అయితే ఇంకా ఎక్స్టర్నల్గా ఇంకా కొంచెం ఇంకా పెద్దగానే వేరే కంట్రోలర్ పెడతాం. వేరే కంట్రోలర్. ఇప్పుడు మనం ఇంటికి కూడా ఇదే పెట్టాల్సి ఇంత హెవీగా ఇంటికి ఇది అవసరం లేదు. ఇంటికి ఏది పెడతాము? చిన్నది. ఇది మన వ్యవసాయ అవసరాలకి, ఇది ఇంటి అవసరాలకి, హౌస్ హోల్డ్ పర్పస్. ఓకే. దీంట్లో కూడా అమ్మేటర్ వోల్టమీటర్ ఉంటుంది. ఇది ఆటో స్టార్టర్. అంటే ఇంట్లో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేస్తాం కదా ఆటో. ఎందుకు ఆటోలో ఆగిపోతుంది అంటే ట్యాంక్ నిండితే ఆగిపోతుంది? ట్యాంక్ నిండితే ట్యాంక్ లెవెల్స్ ఇచ్చి పెట్టుకొని మళ్ళీ ఇంటర్లాక్ పెట్టుకోవాలా. లేకపోతే నీకు ఇంతసేపు అని పెట్టుకోవచ్చు. దీంట్లో లేదు టైం కూడా సెట్ చేసుకోవచ్చు. టైం కూడా సెట్ చేసుకోవచ్చు. ఇదేదైనా ఇక్కడ కొత్తగా ఉంది. ఇది కూడా ఇది ఫేస్ సీక్వెన్సీ. అదే నీకు ఫేస్ సీక్వెన్సీ కోసం పెట్టుకుంటాం. ఓకే. మన దగ్గర స్టార్టింగ్ మోటార్స్ ఎంత కాస్ట్? 100 నుంచి. శ్రీరామని ఎంత లైఫ్ వస్తుంది? ఇది వస్తుంది లైఫ్. ఇదే సేమ్. ఏమంటే నీకు దీనికి ఏమైనా గ్యారంటీ వారంటీ ఉంటాయి? ఇది మేము 1 year గ్యారంటీ పీస్ టు పీస్. అదే ఫ్లూగో అయితే వైండింగ్ లేదు, ఓన్లీ బేరింగ్ బుష్లు ఒకటి గ్యారంటీ. వైండింగ్ ఇవ్వము, కంపెనీ మోటార్ కాబట్టి వైండింగ్ ఓన్లీ వారంటీ ఉంటుంది. అంటే 1 year 2 years సైడ్ లేదు. కానీ ఆంధ్ర సైడ్, రాజస్థాన్, నార్త్ సైడ్ ఎక్కువ ఫ్లూగోనే వాడతారు. ఇది ఏ కంపెనీ వాళ్ళదైనా ఫ్లూగో అనేది? అదే ఓన్ కంపెనీ ఫ్లూగో అంతేనా? అంటే ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది? అహ్మదాబాద్, గుజరాత్. అగ్రికల్చర్ పర్పస్ V6 అంటారు. V6 మోడల్ 50 feet. 50 feet 500 feet 50 feet ఓన్లీ 5. నేను వాడేది ఏవి వాడుతున్నారని చెప్తాను. 50 feet 40 feet వాడతారు అగ్రికల్చర్ పర్పస్. దీంట్లో స్టీల్ బాడీ, SS బాడీ అంటారు. ఇది సాదా బాడీ, CE బాడీ అంటారు. ఇంకోటి ఈ అగ్రికల్చర్ మోడల్ ప్లస్ 500 ఉంది. 500 feet 500 feet ఉంది. వాటర్ ఉన్నాయి, 500 లీటర్ వాటర్ ఉన్నాయి. 500 feetలో ఒక దీనికి SS బాడీలో అయితే 50 feet మోటార్ వేసుకోవాలి. 50 feet పంప్ వేసుకోవాలి. అదే SS బాడీ. అదే 40 feet అయితే CI బాడీ వేసుకుంటారు. CI బాడీకి SS బాడీకి ఏం? అదే ఇది స్టీల్ బాడీ. మోటార్ కానీ అంత మొత్తం స్టీల్ బాడీ ఉంటుంది. ఇది 40 feet అంటే నీకు సాదా బాడీ, సాదా బాడీ అయితే 500 into 500 divided by 50 feet is equal to 100. 10 stage పంప్ వేసుకోవాలి. 10 stage పంప్ 500 feet కి 50 feet 7.5 10 stage పంప్ వేసుకోవాలి. ఓకే. అదే 7.5 HP 10 stage. CA బాడీ అయితే 50 feet into 40. ఇది 7.5 8 stage పంప్ వేసుకోవాలి. ఎంత కాస్ట్ పడుతుంది అది? ఇది 48 పడుతుంది. 48,000. కస్టమర్కి అయితే 46 అట్లా. 46,000. ఇది 44,000. 8 stage. టోటల్ యాక్సెసరీస్ అంతా కలిపి ఎంత రావచ్చు? యాక్సెసరీస్ టోటల్ అంతా స్టార్టర్ బాక్స్ కాస్ట్. కేబుల్ 4.5 square mm కేబుల్. బింటెక్స్ కేబుల్. మీటరు 150 meters, 150 rupees. అదే 2.5 అయితే
2.5 వేసుకుంటే బెటర్, 4.5 వేస్తే బెటర్? మనము డెప్త్ పోయే కొద్దీ 150, 250, 300 మీటర్స్, 300 మీటర్స్ అబోవ్ అంటే 4.5కి వెళ్ళిపోవాలి. 4.5 300 మీటర్ అబోవ్ అండి. 300 ఫీటా మీటర్? మీటర్ 300 ఫీట్. 300 ఫీట్. 300 ఫీట్. అదే బిలో అయితే 2.5. బిలో అయితే 2.5. V4కి అయితే 2.5 స్క్వేర్ సరిపోతుంది. V4 అంటే హౌస్, ఇంటి హౌస్ రాదు. ఇది అది ఇప్పుడు డొమెస్టిక్, ఇప్పుడు వద్దులేండి అది V4. ఇది కంప్లీట్గా మనకి ఇప్పుడు 500 ఫీట్కి ఎంత కేబుల్ కాస్ట్ అయితే? 500 ఫీట్ కంటే 500 ఫీట్ అంటే మీటర్స్లో కన్వర్ట్ చేసుకో. 152 మీటర్స్ కేబుల్ ఇవ్వాలి. 500 ఫీట్కి 152 మీటర్స్ కేబుల్ ఇవ్వచ్చు. 150 రూపీస్ ఒక మీటర్ కాస్ట్. దీంట్లో వాడే బేరింగ్, ఫస్ట్ బేరింగ్ 5 HP 7.5 10 స్టేజ్ పంపు, మోటార్. కాస్ట్ 45,000. కేబుల్ 3x4 110 మీటర్స్ 14,850. ప్యానల్ బాక్స్ 6,000. బోర్డ్ క్యాప్, ల్యాంప్ 2,000 రూపీస్. కప్లింగ్స్ 17 నెంబర్స్ 3,400. 2-inch టాటా పైప్స్ 15 నెంబర్స్. $46,500. Total 1,17,500. 1,17,500 టోటల్ కాస్ట్. బేరింగ్ అల్కా బేరింగ్ అని. అల్కా బేరింగ్ దీంట్లో ర్యాష్, ఇది స్క్రాచెస్ కూడా చాలా స్మూత్ ఉంది. స్మూత్ అని కాదు, రేపు పొద్దున రన్నింగ్ లో కూడా రబ్ అవుతుంది కదా, స్క్రాచెస్ పడవు, స్మూత్ గా ఉంటుంది, ఎక్కడ డిస్టర్బెన్స్ ఏమి ఉంటుంది. అల్కా బేరింగ్ అంటారు. అల్కా బేరింగ్. సో దీనివల్ల వాటర్ ప్రెజర్ అనేది బాగా వస్తుంది అనమాట. ఆ ప్రెజర్ ఎలా వస్తుందో కూడా ఇప్పుడు వీడియోలో చూద్దాం. మీకు ఎటువంటి సందేహాలున్నా వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలని తీర్చుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత మంది రైతులకు మరియు గృహ వినియోగదారులకు ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి.